రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగే విధంగా బడ్జెట్ రూపొందించడం ఎంతో అభినందనీయం. గతంతో పోలిస్తే మూలధనం వ్యయం 16% పెంచడం సంతోషించదగ్గ విషయం. ఈ బడ్జెట్ విజన్ 2047 స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేసిన విధంగా ఉండటం చాలా గొప్ప విషయం. ఈరోజు సాగునీటి రంగానికి, వ్యవసాయ రంగానికి, జనవరుల శాఖకు, రాజధాని నిర్మాణానికి అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. సూపర్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మహిళా శిశు సంక్షేమానికి, దివ్యాంగుల సంక్షేమంతో కలిపి మొత్తం సంక్షేమానికి 91,527 కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయం. వీరి శాఖలు తీసుకున్నట్టయితే పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధికి 22,942 కోట్లు, విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 32,308 కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయించడం జరిగింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ మరి గతంలో కంటే వైద్య రంగానికి ఇంకా నిధులు పెంచి 19,306 కోట్ల రూపాయలు వైద్య రంగానికి కేటాయించడం జరిగింది. అలాగే వ్యవసాయ రంగానికి 13,598 కోట్ల రూపాయలు కేటాయించడం అభినందనీయం. జనవనరుల శాఖకి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని ఒక మహాసంకల్పంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికోసం 18,224 కోట్లు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం ప్రాజెక్టులు గాలికి వదిలేశారు. పోలవరంతో సహా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం 18,224 కోట్ల రూపాయలు కేటాయించడం, ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా మరి ప్రణాళిక చేపట్టడం జరిగింది. అట్లాగే ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు ట్రిపుల్ స్పీడ్ గ్రోత్ తో ముందుకు పోతుంది. ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో చరిత్ర సృష్టిస్తుంది. జీడిపి 24-25 సంవత్సరంలో జీడిపి 6.5% ఉందండి ఆంధ్రప్రదేశ్ జీడిపి. నేడు దాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వం రాగానే ఈరోజు 25-26 సంవత్సరానికి 10.75% జీడిపికి సాధించడం జరిగింది. ఇది గొప్ప విజయం. ఈరోజు జాతీయ జీడిపి సగటున 7.4% ఉంది. మన నేషనల్ జీడిపి 7.4% ఉంటే మన రాష్ట్రం 10.75 సాధించింది. అంటే నేషనల్ జీడిపి కంటే, జాతీయ జీడిపి కంటే ఇది చంద్రబాబు గారు సాధించిన విజయం, ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధిలో కీలక బాధ్యత పోషిస్తా ఉన్నారు. మరో పక్క ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్లి అనేక పరిశ్రమలు తీసుకురావటం. ఇక్కడ సదస్సు సిఐఐ విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. అంటే కారణం ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు చేసినటువంటి కృషి ఫలించింది. ఇది చంద్రబాబు గారు సాధించిన విజయం, ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధిలో కీలక బాధ్యత పోషిస్తా ఉన్నారు. గతంలో ప్రభుత్వాన్ని చూసినట్టయితే వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోయి చూసాం. కొత్త ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని అది చేయకపోగా ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టారు. పరిశ్రమలకు ప్రోత్సాహాలకు లేవు. ఆక్వా రంగం కుదేలైపోయింది. వైసీపీ పాలనలో ఆక్వా రైతులు నష్టపోయి ఆత్మహత్యలు తీసుకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ రోజు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆక్వా రంగాన్ని బ్రహ్మాండంగా ఆదుకొని వాళ్ళకి ప్రోత్సాహాలు, కరెంటు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం వలన మళ్ళీ ఆక్వా రంగంలో ఈరోజు 30% మన రాష్ట్ర ఆదాయంలో 30% ఆక్వా రంగం నుండి ఆదాయం రావటం ఎంతో అభినందనీయం. దీనికోసం 890 కోట్ల రూపాయలు ఆక్వా రైతులకు సబ్సిడీ ఇచ్చింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం. దాని బడ్జెట్ కేటాయించడం జరిగింది. వ్యవసాయ రంగంలో విద్యుత్కి కరెంటు మీటర్లు కొత్తగా ఇస్తున్నాం. వ్యవసాయ రంగాన్ని, హార్టికల్చర్ని, పండ్ల తోటల్ని, కూరగాయ తోటల్ని బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేయాలి. రైతులు తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికోసం 11,000 కోట్ల రూపాయలు సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ కోటం కేటాయించడం చాలా గర్వకారణం. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీ సాధించినటువంటి విజయాలు దేశంలోనే ఒక ఆదర్శం. ఈరోజు కేవలం దేశంలో ఆంధ్రప్రదేశ్ జనాభా 5% ఉంది. 5% జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైసీపీ పాలనలో 9,60,000 కోట్లు అప్పులు చేసినటువంటి వైసీపీ పాలన, రాష్ట్ర జీడిపి పడిపోయింది. వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిపోయింది. 9,60,000 కోట్లు
అప్పులు చేశారు వైసీపీ పాలనలో. ఇలాంటి ఆర్థిక సంక్షోభం నుండి ఈరోజు రాష్ట్రాన్ని విజయ పదంలో ముందుకు తీసుకెళ్లినటువంటి చంద్రబాబు గారిని దేశ విదేశాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారు సాధించిన విజయాలకి ఆశ్చర్యపోతా ఉన్నారు, అభినందిస్తా ఉన్నారు. కేంద్ర పథకాలను గాలి కొదిలేశారు వైసీపీ పాలనలో. దానికి రాష్ట్ర ప్రభుత్వం 9,60,000 కోట్ల అప్పులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వ పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్లు ఒక ఉన్న పథకాలు బీసీలకు సబ్సిడీలు, ఎస్సీలకు సబ్సిడీలు, ఎస్టీలకు సబ్సిడీ, ముస్లిం మైనార్టీలకు సబ్సిడీలు, మరి మున్సిపాలిటీలో శాశ్వత మంచినీటి పథకాలు, ఇవన్నీ కూడా సర్వనాశనం చేశారు వైసీపీ పాలనలో. 83 పథకాలు ప్రజలు లబ్ధి చేకూరకుండా పోయింది. కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కంట్రిబ్యూషన్ ఇవ్వనందువలన. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు గారి పాలనలో ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు వాళ్ళందరికీ సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, వాళ్ళని ఆర్థిక బాటలో ముందుకు తీసుకెళ్లాలని దానికి బడ్జెట్ కేటాయించడం ఎంతో అభినందనీయం. ఎస్సీలకి 20,644 కోట్లు, 9,190 కోట్లు వాళ్ళ సంక్షేమానికి, అలాగే బీసీలకి వాళ్ళ సంక్షేమానికి అట్లాగే 51,021 కోట్లు కేటాయించడం, మైనార్టీల సంక్షేమానికి 6,000 కోట్ల కేటాయించడం జరిగింది, మహిళలు వికలాంగులకి 4,500 కోట్లు కేటాయించడం జరిగింది. మరి ఈ విధంగా రోడ్లు బాగా దెబ్బతిన్న వైసీపీ పాలనలో 20,000 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతింటే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక గుంటలు పూడ్చింది, ఇంకా రోడ్లు అభివృద్ధి చేస్తుంది. దానికి R&Bకి 9,856 కోట్లు కేటాయించడం అభినందనీయం. ధరల స్థిరీకరణకి 500 కోట్లు కేటాయించడం అభినందనీయం. మరి గత ప్రభుత్వం వైసీపీ పాలనలో 300 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. ధరల స్థిరీకరణకి 3,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి మాటలు చెప్పారు, మోసం చేశారు వైసీపీ పాలనలో. ఈ రోజు ధరల స్థిరీకరణకి 500 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం కేటాయించింది. భవిష్యత్తులో దీన్ని ఇంకా పెంచాలనేటువంటి ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈరోజు కేంద్ర పథకాలు పునరుద్ధరించడానికి 83 పథకాలని మళ్ళీ పునరుద్ధరించి అభినందించడానికి గతంలో కంటే 30% బడ్జెట్ అదనంగా కేటాయించడం జరిగింది. ఈరోజు ఒక చక్కటి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి లోకేష్ గారికి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక ప్రజారంజకమైనటువంటి బడ్జెట్, స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అన్ని రంగాల ప్రజల్ని ప్రోత్సాహాలు ఇస్తూ విద్యకి, వ్యవసాయానికి, సంక్షేమానికి ఈరోజు పెద్దపీట వేసింది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్. ఈరోజు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు శభాష్ అంటున్నటువంటి ఈ బడ్జెట్ అందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సూపర్ 6 పథకాలని ఇంకా సూపర్ హిట్గా అమలు చేయాలని, అర్హులైన వాళ్ళకి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం దీనిలో బడ్జెట్ పెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. ఖచ్చితంగా స్వర్ణాంధ్ర సాధిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి పాలనలో. భవిష్యత్తులో జీడిపి ఈరోజు గతంలో వైసీపీ పాలనలో 6.5 ఉన్నదాన్ని ఈరోజు 10.75 సాధించాం. భవిష్యత్తులో 13%, ఆ తర్వాత 14%, ఈ విధంగా జీడిపి తలసరి ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళి పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇళ్ల నిర్మాణం కోసం, పేదల ఇళ్ల నిర్మాణం కోసం 6,357 కోట్ల రూపాయలు పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించడం జరిగింది. మీడియా వాళ్ళని ఆహ్వానించగానే అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన పల్నాడు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తాం. పల్నాడు జిల్లాని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కోరతాం. ఈ నెలలోనే పల్నాడు జిల్లా కలెక్టర్ తోటి, ఎస్పీ తోటి, జిల్లా ఎమ్మెల్యేలతోటి చంద్రబాబు గారి రివ్యూ ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. అంటే ఇప్పటివరకు రాయలసీమకి, ప్రకాశం జిల్లా దాకా హార్టికల్చర్ హబ్బులుగా తీర్చిదిద్దాలని దానికి బడ్జెట్ కేటాయించడానికి ప్రభుత్వం రూపకల్పన చేసుకున్నారు. దానిలో భాగంగా మన రాష్ట్రాన్ని కూడా, మన రాష్ట్రం ఈ హార్టికల్చర్ హబ్లో మన జిల్లాను కూడా, పల్నాడు జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్గా కలపాలని ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా కలిసి ఇన్ఛార్జి మంత్రి రవికుమార్ గారు, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టరు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ అనువైన వాతావరణం ఉంది. హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడానికి మంచి మంచి సాయిల్స్ ఉన్నాయి, మంచి నేలలు ఉన్నాయి, అట్లాగే బోరు బావులు ఉన్నాయి, కరెంటు బావులు ఉన్నాయి, కరెంటు మోటార్లు ఉన్నాయి. కూరగాయల తోటలు పండించడానికి, పండ్ల తోటలు పండించడానికి అనువైనటువంటి భూములు పల్నాడు జిల్లాలో చాలా చోట్ల ఉన్నాయి. మరి రైతుల తలసరి ఆదాయం పెంచే దిశగా పల్నాడుని ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కేటాయింపులు ఇచ్చే విధంగా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
థ్యాంక్ యూ.